ఒకవేళ ఈరోజు మీ బిడ్డల కోసం మీరు ఏమన్నా వరి అవుతున్నారా? మీ సంతానం కోసం చింతపడుతున్నారా? వెస్లీ గారు, పరిస్థితులు మారిపోతున్నాయండి, రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియట్లేదు, వారి యవ్వన కాలంలోకి వచ్చేస్తున్నారు, వారి వివాహాలు ఏంటో, వారి భవిష్యత్తులు ఏంటో అని ఒకవేళ నీ పిల్లల కోసం ఈరోజు నువ్వు వరి అవుతున్నావా? నీ సంతానం కోసం వరి అవుతున్నావా? ఈ వాగ్దానం మీకోసమే దేవుడు ఇస్తున్నాడు. నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు కలుగు చేసిన వ్యవస్థ. ఇది ఒక రాజకీయవేత్తో, లేకపోతే ఒక శాస్త్రవేత్తో, ఒక ధనికుడో లోకానికి తీసుకురాల. ఒక యవనస్తుడు మరియు ఒక యవనస్తురాలు వయసులోకి వచ్చిన తర్వాత వారిద్దరూ కూడా జత చేయబడి ఒక కుటుంబంగా చేయబడాలనే దేవునికి ఆలోచన. అంత మాత్రం కాకుండా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ సంఘటన రాయబడింది. దేవుడు కుటుంబాల పక్షాన ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అపవాది ఈ రోజున కుటుంబాలను పాడు చేస్తున్నాడు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు. కుటుంబాలను పాడు చేసి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, సమాధానం లేక, తల్లిదండ్రులకు పిల్లల మధ్య సఖ్యత లేకుండా చేయాలనేది అపవాది యొక్క ప్రణాళిక. అయితే ఆది నుండి దేవుని ఉద్దేశం పటిష్టమైన కుటుంబ వ్యవస్థను దేవుడు చేయాలనే ప్రభువు ఆశించాడు. ఒకవేళ ఈరోజు నీకు వివాహమై కూడా సంతానం లేకపోతే దేవుని సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. బిడ్డలు లేరని బాధపడొద్దు లేదా విచారపడొద్దు. ప్రభు వైపు చూడండి. ఆయన సృష్టికర్త, జీవదాత. ఆయన ఏదైనా చేయగలడు, అద్భుతం చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. యెహోవాకు అసాధ్యమది ఏదైనా ఉండునా అని ప్రశ్నించిన దేవుడు మీ గర్భాన్ని తెరవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సహోదరి, నువ్వు చింతపడొద్దు. బిడ్డలు లేరని ఎవరెవరో ఏదో అంటున్నారని, భర్త తరపులు నిందిస్తున్నారని, లేదా కుటుంబ సభ్యులు ఇంకెప్పుడని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక, సమాజంలోకి రాలేక ఒకవేళ నీవు చింతపడుతుంటే ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. ప్రార్థనలో పట్టుదలగా కనిపెట్టు. ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయమని ప్రార్థించాయి. ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. మా ఈ పరిచర్యలో అనేక మంది బిడ్డలు లేని వారు దేవుని సన్నిధికి వచ్చి వారి జీవితాలు ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి గర్భాలు తెరిచాడు. ఆయనకు అసాధ్యం అనేది లేదు. అద్భుతం మీ జీవితంలో ప్రభు చేస్తాడు. సంతానం ఉన్నవారు, ఆల్రెడీ బిడ్డలు ఉన్నవారు, వారి కోసం మీరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని దేవుని కొరకు పెంచండి. దేవుని మార్గంలో వారిని నడిపించండి. ప్రతిరోజు మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి. ప్రతిరోజు వాక్యాన్ని చదివించండి. బిడ్డలను క్రమబద్ధీకరణ విధానంలో మీరు పెంచగలిగితే దేవుడు ఖచ్చితంగా వారిని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. వారి ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది.